రకరకాల కష్టాలు, రకరకాల సమస్యలు, ప్రజలు చిన్న చిన్న వాటికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. గ్రౌండ్ లీడర్స్ వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. పాలకులు, గవర్నమెంట్ ఆఫీసులు ఇవన్నీ కూడా వీళ్ళు అవినీతి పరులు అయినప్పుడు డెఫినెట్గా ప్రజలందరూ కూడా నమ్ముకునేది ఫోర్త్ ఎస్టేట్ని. మరి మమ్మల్ని నమ్మి ప్రజా సమస్యల గురించి శ్రావ్య గారు మీరు ఇది మాట్లాడండి, మాకు ఈ సమస్య ఉంది, అది మాట్లాడండి, మాకు ఈ సమస్య ఉందని చెప్పి మా వాట్సాప్ నెంబర్కు చాలా రకాల అంశాలను, వాళ్ళ బాధలను వాట్సాప్ రూపంలో, మెసేజెస్ రూపంలో మాకు పంపించారు. సో ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందనేది ఒకసారి ఈ రోజు నుంచి అవన్నీ కూడా చిన్నవైనా సరే మేము స్క్రీన్ మీద పెట్టి ప్రజెంట్ చేయబోతున్నాం మార్నింగ్ న్యూస్లో. సో డెఫినెట్గా ఒకసారి మనం అది చూద్దాం, ఆ ఇష్యూస్ ఏంది, వాళ్ళు మాకు పంపించినటువంటి వాళ్ళ బాధలు ఏంది అనేది. ఏది ఎస్ ఇది ఏమైంది, ఇది స్క్రీను ఎస్ ఒకసారి చూస్తే ఒకసారి చూద్దాము. చాలా ఇష్యూస్ ఉన్నాయి. సార్ టీవీకి ఇవ్వండి, మన గవర్నమెంట్కి చెప్పండి, ఎవరికి బాగోలేకపోయినా ఇండియాకి పంపడం లేదు. సో మన గల్ఫ్ బాధితులు దుబాయ్లో ఉన్నటువంటి కార్మికుల ఘోష చెప్పండి దయచేసి, మమ్మల్ని ఇండియాకి రానివ్వట్లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దుబాయ్ కార్మికుల సమస్యలు చెప్పండి అని చెప్పి మనకి మెసేజ్ వచ్చినాయి. ఒకసారి వాళ్ళ బాధ ఏంది, తెలంగాణ ప్రభుత్వానికి చేరవేయండి, మీకు దండం పెడతామని చెప్పి వాళ్ళు మెసేజ్లు పెట్టడం జరిగింది మా నెంబర్కి. ఒకసారి చూద్దాం. సో వీళ్ళంతా మన తెలంగాణ వాళ్ళండి, దుబాయ్లో ఉన్నటువంటి కార్మికులు. వాళ్ళని ఇండియాకు వస్తామంటే రానివ్వట్లేదు, వాళ్ళు ఇక్కడికి వస్తామంటే రానివ్వట్లేదు, వాళ్ళు పని చేయలేకపోతున్నాం, మేము వస్తాం, మమ్మల్ని పంపించండి అని చెప్పి మేము వేడుకుంటే రానివ్వట్లేదు అని చెప్పి వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ బ్లాక్ చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రం యొక్క హెల్ప్ని, అట్లాగే కేంద్ర ప్రభుత్వం యొక్క హెల్ప్ని దుబాయ్ కార్మికులు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. సో మీరు చూడొచ్చు, కావాలంటే ఇందాక వాళ్ళ మెసేజ్ కూడా నేను మీకు చూపించినాను. టీవీకి ఇవ్వండి, మన గవర్నమెంట్కి చెప్పండి అని చెప్పి, ఎవరికి బాగాలేకపోయినా ఇండియాకి పంపడం లేదు, బాగోలేకపోతే మేము లీవ్ తీసుకుంటామంటే కూడా ఇండియాకి పంపట్లేదు, మమ్మల్ని అష్టదిగ్బంధనం చేసినామని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. సో దయచేసి కేంద్ర ప్రభుత్వం మరి ఒకసారి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి మంతనాలు జరపాలి, వాళ్ళు తక్షణమే భారతదేశానికి రావడానికి సహాయపడండి అని చెప్పి నేను బీజేపీకి చెప్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారికి. అండ్ అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను. సో దయచేసి వాళ్ళు మీ దృష్టికి తీసుకురమ్మని చెప్పి మాకు అడగడం జరిగింది. సో అందుకే మేము చూపిస్తా ఉన్నాము. వీళ్ళందరికీ కూడా అక్కడ బాగలేదు, ఒంట్లో బాగాలేకపోయినా మేము ఇండియాకి పోతామంటే బలవంతంగా వీళ్ళని ఇక్కడ బ్లాక్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు. సో వాళ్ళని ఇండియాకి రానివ్వట్లేదు. సో అందుకని వాళ్ళు అక్కడ వీళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళండి. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ దుబాయ్లో పనిచేసి పైసలు సంపాదిద్దామని పోయిన వాళ్ళు వీళ్ళంతా. సో అక్కడ కార్మికులు వీళ్ళంతా. సో వీళ్ళందరూ కూడా అక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, కంపెనీల దగ్గర మమ్మల్ని పంపియండి అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నటువంటి వీడియో అండి ఇది. ఎస్ దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము, తెలంగాణ సీఎంఓ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము ఈ విషయాన్ని. సో దయచేసి తక్షణమే వాళ్ళని అక్కడ నుంచి ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేయండి, అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి అని చెప్పి, కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా తీసుకోవాలని చెప్పి నేను ఒకసారి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. అండ్ అదే రకంగా